మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎస్ఎన్ నిసాట్ నేడు ఇండియన్ నేవీలో చేరనుంది. ఈ నౌకను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో విశాఖపట్నంలో జలప్రవేశం చేయనున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో నిర్మించిన ఈ నౌక అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దాదాపు 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇది 10,500 టన్నుల బరువు మోయగలదు. ఐఎస్ఎన్ నిసాట్ సముద్రంలో 60 రోజులకు పైగా పనిచేయగలదు. హెలికాప్టర్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా లోతైన సముద్ర పునరుద్ధరణ కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఇది సముద్రం లోతున 300 మీటర్ల వరకు డైవింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఐఎస్ఎన్ నిసాట్ ప్రవేశంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా మరో కీలక ముందడుగు వేసినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరంలో దారుణం చోటు చేసుకుంది. అంబేరిపురం గ్రామంలో నవజాత శిశువును మురికి కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం తెలుసుకున్న చోడవరం సీఐ అప్పలరాజు తన సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బేబీ అరౌండ్ 5 to 6 months లో ఆఫ్ ఏజ్ ఉండొచ్చు. ఫీటస్ ఆ ఫీటస్ ఇట్లా డ్రైనేజ్లో దొరకడం జరిగింది. దానికి సంబంధించి మేము ఫీటస్కి ఇంక్వైరీ చేసి వీ విల్ కండక్ట్ పోస్ట్ మార్టం అండ్ ఎగ్జామిన్. యాజ్ ఆఫ్ నో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తున్నాం. చేశాక విల్ అప్డేట్ ద డీటెయిల్స్. లిమిట్స్లో
మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి భరతం పడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. 10 ఏళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటికి పంపుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన విలువ ప్రజలకు తెలియాలంటే మరో 3 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిందేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేటీఆర్ పర్యటించారు. 10 ఏళ్ళు మనం చూసి కొద్దిగా బోరు కొట్టినట్టు. అట్లా అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో 1, 2 కాదు, రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ అని, 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తామని, 2 పంటలకి కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు మేము 3 పంటలకి ఇస్తామని, అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు, అట్లాగే మీకు అన్నింటికి అన్ని పంటలకు మద్దతు ధర, దాని మీద నుంచి 500 రూపాయలు బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు. 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. హెచ్సీఏ స్కామ్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. ఉప్పల్ స్టేడియంలో సిఐడి సోదాలు నిర్వహిస్తుంది. హెచ్సీఏ అక్రమాల కేసులో A1 నిందితుడు జగన్మోహన్ రావును సిఐడి అధికారులు ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్సీఏ కార్యాలయంలో సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. ఆపై ఉప్పల్ స్టేడియం నుంచి శ్రీచక్ర క్లబ్కు నిందితులు తరలించనున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఈ నెల 4న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు వెంకటేశ్వర్లను నిందితులు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడికి పాల్పడ్డారని ఎస్ఐ మహేష్ తెలిపారు. నిందితులు తిరుపతిరావు, బాల తిరుపతయ్య, వెంకటేశ్వరరావు, రామకుమార్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైరబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పాత కక్షన్న మనసులో పెట్టుకొని అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీని మీద మృతుడి భార్య అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను, ఫర్ ఎగ్జాంపుల్ మొద్దు తిరుపతిరావు మరియు బైరబోయిన బాల తిరుమలయ్య, ముద్దు వెంకటేశ్వర్లు,
ఇంకా మరి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక జువెనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్నటి దినమున అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పూర్వపరాలను పరిశీలించినట్లయితే 2021 లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఈ మృతుడు బైరబోయిన వెంకటేశ్వర్లు మరియు వైసీపీ పార్టీ ఇతనికి ఆపోజిట్ పార్టీ కూడా వైసీపీ ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. బైరబోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని పాత ఖర్చున్న మనసులో పెట్టుకొని అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. దీని మీద మృతుడి భార్య అయినటువంటి విజయలక్ష్మి ఇచ్చిన రిపోర్టు మేర దోనాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డీఎస్పీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే 2004లో గత ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. కానీ తాము 2003లోనే ఎంపిక కావడంతో సిపిఎస్ మాకు వర్తించదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరులో కూడా దాదాపు 2000 మంది పైగా ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2004 సెప్టెంబర్ 1న సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. కానీ వీళ్ళందరూ కూడా 2004 సెప్టెంబర్ 1కి ముందే ఎంపికై వాళ్ళందరూ కూడా ఆర్డర్స్ కూడా పొందినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓపీఎస్ని ఖచ్చితంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 అని చెప్పి ఇచ్చింది. అంటే వీళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయమని. కానీ ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం మెమోని ఇంతవరకు 15 రాష్ట్రాలు అమలు చేసింది. కానీ మన రాష్ట్రం అమలు చేయలేదు. దుర్మార్గం ఏంటంటే 3 ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇది అమలు చేశారు ఓపీఎస్. కానీ ఉపాధ్యాయులకి ఉద్యోగులకు అమలు చేయటం లేదు. 10,000 మంది ఈ ఓపీఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం సిపిఎస్నే రద్దు చేయాలనేది మా డిమాండ్. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు. నాగర్ కర్నూలులో జరుగుతున్న బహిరంగ సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పర్ణికారెడ్డి గారు అట్లాగే గౌరవ కార్పొరేషన్ శాఖ అధ్యక్షులందరికీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, మాజీ శాసనసభ్యులకు, జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ, ఇంకా వేదికటువంటి గౌరవ శాసనసభ్యులు పాలమూరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, కల్వకుర్తి బ్రిలియంట్ నారాయణరెడ్డి గారు, కలెక్టర్ గారు, అట్లాగే ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసినటువంటి నా అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములందరికీ, మీ అందరికీ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. ఏం చేసినా కూడా మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈనాడు మీ ముంగడ నిలబడడం జరిగింది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిగా మేమందరూ ఉన్నాం. ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా మాట్లాడేది చాలా ఉంది. మొదటగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రం నుంచి వచ్చేసినటువంటి జిల్లా విద్యా అధికారులకు, అట్లాగే సీఎంపీ వచ్చిన అధికారులందరికీ, ఇంకా చాలామంది మిత్రులందరికీ కూడా, వేదిక పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు డాక్టర్ మల్లు రవి గారు మాట్లాడతారు.
సభాధ్యక్షులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారు, రాజనరసింహ గారు, శ్రీహరి గారు, మన నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గద్వాల అభ్యర్థి సరితమ్మ గారు, ఉబేదుల్లా కొత్తాల్ గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి జగదీశ్వరరావు గారు, బెల్లయ్య నాయక్ గారు, వీరితో పాటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు ఈ వాన కురవనుందని భారత వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఫిలింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారులో వర్షం దంచుకొడుతుంది. సాయంత్రం కావడంతో స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు ఈ వాన కురవనుందని భారత వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఫిలింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారులో వర్షం దంచుకొడుతోంది. సాయంత్రం కావడంతో స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకుని విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. మరో 2 గంటల పాటు ఈ వాన కురవనుందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ పర్టికులర్ గా హైదరాబాద్ ప్రధాన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఎల్బీ నగర్, అదే కుకట్పల్లి, అమీర్పేట్, ఎస్ఎన్ఆర్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురవడంతో ఆ ప్రాంతాలు మొత్తం కూడా రోడ్లపై భారీ నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనట్టుగా తెలుస్తుంది. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 గంటల పాటు ఇంపాక్ట్ ఉండొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ తొలకర్లు కొంత ఎర్లీగా వచ్చినప్పుడు కూడా కొంత గ్యాప్ ఇచ్చి, వర్షం మాత్రం కొంత మధ్య గ్యాప్ ఇచ్చిందనే భావనలో అందరూ ఉన్నారు. బట్ ఇప్పుడు మళ్ళా కొంత గ్యాప్ తర్వాత మాత్రం కొంచెం గట్టిగా హైదరాబాద్ పట్టరుగా మహానగరంలో వర్షం బాగా కురుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. రోడ్లపై అయితే ట్రాఫిక్ జామ్ బాగా ఉంది. ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయి, రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి, అక్కడ ట్రాఫిక్ బాగా స్లోగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ఇంపాక్ట్ అంటే ఈ రోజు మరో 2 గంటల పాటు ఉందని చెప్పినప్పుడు కూడా మేబీ రేపు ఎల్లుండి కూడా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని కూడా కొంత వార్తలు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి రద్దీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం వర్షం కొంచెం కొండపోతకు కురవటం వల్ల అక్కడక్కడ లో లయింగ్ ఏరియాస్ మొత్తం కూడా నీటితో నిండిపోవటం. సో ఆబ్వియస్ గా లో లయింగ్ ఏరియాస్ లో వెహికల్స్ చాలా స్లోగా పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత దాన్ని అంచనా వేయకుండా ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా స్లో పేస్ లో ట్రాఫిక్ నడుస్తుంది. ఇక ట్రాఫిక్ ఇరుక్కున్నటువంటి వాహనదారులు అయితే ఎవరు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా నిజానికి ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా జిహెచ్ఎంసీ ఒక హెచ్చరిక జారీ చేసింది. వర్షంలో బలంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా దూర ప్రయాణం లాంటివి ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోండి, ప్రస్తుతానికి ఆపుకోండి, నిలుపుకోండి అని కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వర్ష తీవ్రత కూడా కొంత ఇంపాక్ట్ఫుల్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకా పెరుగుతుందా లేదంటేనేమో కొంత ఈ రోజు నైట్ కి హోల్డ్ అయ్యి మళ్ళీ రేపు మళ్ళీ ఏదైనా దాని ఇంపాక్ట్ ఉంటుందా అనేది మాత్రం తెలియజేస్తుంది. బట్ ప్రస్తుతం అయితే కొంత హైదరాబాద్ ఏదైతే గత కొన్ని రోజులు వర్షాలు జూలై ఎండుకో వస్తున్నప్పుడు కూడా వర్షాలు రాక కొంత జాప్యం అయిపోయింది అదైతే ఫీల్ అవుతున్నారు. అంటే పర్టికులర్ గా సిటీలో జనరల్గా ఏంటంటే ఈ సమయంలో మనకి జూన్ స్టార్టింగ్ నుంచే మే ఎండ్, జూన్ స్టార్టింగ్ నుంచే ఈ తొలకరులు మొదలైపోయి ఫ్రీక్వెంట్ వర్షాలు కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈసారి కంపారిటివ్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం కొంత గ్యాప్ ఇచ్చినట్టుగా అయితే అర్థం అవుతుంది. ఆ గ్యాప్ తర్వాత ఒకసారికి ఇప్పుడు వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెంకట్.